విద్యార్థిగా పోలీస్ అధికారిగా ఎప్పుడూ ఫస్ట్ ర్యాంక్ సాధిస్తూ వచ్చిన తాను ఎన్నికలలో గెలిస్తే ప్రజాసేవలో కూడా ఫస్ట్ ర్యాంక్ సాధిస్తానని టీడీపీ జనసేన బీజేపీ కూటమి బాపట్ల ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నేను ప్రజల కష్టాలు తెలుసు కావున సేవకునిగా పనిచేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐపీఎస్ అధికారిగా పనిచేసిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టానని అన్నారు. బాపట్ల ప్రజలు తమను ఆదరించాలని కోరారు. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానంటున్న తెన్నేటి కృష్ణప్రసాద్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎన్నికలు మొదలవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభ్యర్థులందరూ కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు మనం బాపట్ల ఎంపీ అభ్యర్థి కృష్ణకిషోర్ గారితో ఉన్నాము. సార్ చెప్పండి, ఎలా ఉంది ఈ బాపట్ల నియోజకవర్గంలో మీ ప్రచారం ఎలా ఉంది, మీకు ప్రజాదరణ ఎలా ఉంది? బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో కృష్ణప్రసాద్ అనే నేను తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా నేను 7 నియోజకవర్గాలు తిరగడం జరుగుతూ ఉంది. గ్రామాల్లో పోతూ ఉన్నాను. హోరుగా ప్రచారం జరుగుతూ ఉంది. బ్రహ్మాండంగా ఎదురుగా వచ్చి ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. తల్లులు అక్కలు అందరూ హారతిచ్చి మరి మా గ్రామానికి రండి, మా నియోజకవర్గంగా రండి, ఎంపీగా రండి, మా సమస్యలు తెలుసుకోండి, మా సమస్యలని పార్లమెంట్లో వినిపించండి అని అందరూ దీవెనలు ఇస్తున్నారు. అందరూ కోరుకునేది ఏంటంటే మళ్ళీ మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలని అందరూ పదే పదే చెప్తున్నారు. సార్, ఇంతకుముందు మీరు పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు, ప్రజాసేవలో పోలీస్ ఆఫీసర్గా చేశారు, ఈసారి రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయంగా ఎలాంటి సేవ చేస్తారు? మనం ఒక అధికారిగా కానీ ఒక పొలిటికల్ లీడర్గా కానీ రెండిటికి కామన్గా ఉండేది ఏంటంటే సేవ, ప్రజాసేవ కోసం వస్తున్నాం. అక్కడ చేసింది ప్రజాసేవే, ఇక్కడ కూడా చేయవలసింది ప్రజాసేవే. అరటి తోటలు నరకడం, ఇసుక దోసుకుపోవడం దానికోసం కాదు వచ్చేది. మనం ప్రజా సంక్షేమం కోసము, యువకుల ఉపాధి అవకాశాలు కలిగించడానికి మనం వస్తున్నాం. అది చేసి చూపించాలి. చేసి చూపించే సత్తా నాకుంది, ఆ విజ్ఞానం నాకుంది, ఆ చదువు నాకుంది. ఇంతకుముందు చేసి చూపించాను, మళ్ళీ ఇంకోసారి చేసి చూపిస్తాను. రాష్ట్రంలో 175 వైసీపీ అంటుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎన్ని సీట్లు గెలవబోతుందంట? 175 అని చెప్పేటప్పుడు దానికి ఒక అర్థం ఉండాలి. ఏం క్యాలిక్యులేషన్స్ మీద మీరు 175 చెప్తున్నారు? మీకు వీలైతే అక్కడ ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తమిళనాడు అవి కూడా కలుపుకోండి. ఏమైనా అర్థం ఉందా 170 చెప్పండి? అది ప్రజలు చెప్తారు, ప్రజలు తీర్పిస్తారు. మీకు మీరేలా చెప్పాలంటే మళ్ళీ మీరు గొడ్డలి రాజకీయాలు చేసి జనాల్ని భయభ్రాంతాలు చేసి రౌడీజంని పెంచేసి వచ్చే 20 రోజుల్లో ప్రజలతోని భయభ్రాంతులు, ఒత్తిడితోని ఓట్లు తీసేసుకుని గెలుద్దామని అనుకునే అలాంటి ప్లాన్లో ఉన్నారా? భారతదేశం యంత్రాంగము, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ప్రజలు అటువంటి ఆలోచన మీకుంటే కొనసాగనియరు. అటువంటి ఆలోచన ఉంటే మానుకోండి. ప్రజాస్వామ్యంలో వచ్చి ప్రజాస్వామ్యంగా పాల్గొనండి. ఖచ్చితంగా బాపట్లలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యంని ఎంచుకునే పరిస్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందంటూ కూడా కృష్ణప్రసాద్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, బాపట్ల.